నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 10/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:06, తిథి ఏకాదశి ఉదయం 7:44, నక్షత్రం పుష్యమి రాత్రి తెల్లవారుజాము 12:51, యోగాలు శోభన మధ్యాహ్నం 1:57, కరణము విష్టి ఉదయం 7:44, భవ రాత్రి 7:55, రాహుకాలం ఉదయం 7:39 నుంచి 9:08, గుళికాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:07, యమగండం ఉదయం 10:38 నుంచి 12:07, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:31, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:19, అలాగే మధ్యాహ్నం 2:55 నుంచి 3:43, అమృతకాలం సాయంత్రం 6:12 నుంచి 7:52, వర్జ్యం ఉదయం 8:14 నుంచి 9:53. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయం కూడా చాలా వరకు ఇంట్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని స్త్రీలతో కలిపి చక్కగా ఈ రోజును మీరు గడుపుతారు. వారితో కలిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి నూతన నిర్ణయాలు, అంటే ఏదైనా కొత్త గృహం మీద పెట్టుబడి పెట్టడానికి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో తల్లితో కలిపి చర్చించి చక్కగా దానికి సంబంధించిన విషయాలలో ఒక చక్కటి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళడానికి, కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. తద్వారా వృత్తికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన సమయం. మీ ఆలోచనలు నెరవేరుతాయి. మీ సంకల్ప బలంతో అనుకున్నవి సాధిస్తారు. లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాలలో మీకు అత్యంత ఆత్మీయులు, ఆప్తులు అయిన అటు సోదర వర్గం కానీ లేకపోతే మీ మిత్రులు కానీ చక్కగా సహకరిస్తారు. వారితో కలిసి మంచి ప్రయాణాలు చేయడానికి కూడా మీరు ముందుకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకుంటారు. అన్ని విధాల మిత్రులతో ఈ రోజున చక్కటి వాతావరణాన్ని మీరు గడపడానికి, అలాగే మీ కమ్యూనికేషన్ బాగుండడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం ఇప్పుడు మీకు కొంతైనా అందడము, అంటే ఎదురు చూస్తున్న విషయాలలో ముఖ్యంగా ధనానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఎవరన్నా మీకు మాట ఇస్తే ఆ మాట మీద వాళ్ళు నిలబడి ఏదైనా మీకు సహకరించే విషయాల్లో అది కొంత ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా మీరు చక్కగా మాట్లాడి మాటలతో ఇతరులను ఆకట్టుకొని పనులన్నీ చాలా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద వ్యక్తిగతంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం చాలా పెరుగుతుంది. చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విచిత్రమైన ఆలోచనలు అనేవి మీకు ఏర్పడతాయి. చేయగలనా లేదా అనుకున్న పనులన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రణాళిక ఏర్పరచుకొని దాని పరంగా చేయడానికి మీరు మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెడతారు. అలాగే ఇప్పటిదాకా ఆగిన పనులు చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు. లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తుల విషయంలో చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి.
వాటిని నియంత్రించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకే నెరవేరుతాయి. అలాగే అనుకోకుండా బంధువులు మీ ఇంటికి రావడం, వారితో మీరు చర్చించడం, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండడం, అలాగే సమయానికి మీరు విశ్రాంతి మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారించాలి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇష్టమైన వస్తువులు కొనడం కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. దాని అసలు రేటు కన్నా కూడా అధికంగా ఖర్చు పెట్టి ఇష్టమైన వస్తువులు కొనడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఈ రోజున. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఎదురు చూసిన విషయాలు చాలా చాలా మీకు ప్రశాంతంగా ఈ రోజున గడిచిపోతాయి. ఆశించిన లాభాలు అనేవి ఏర్పడతాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క సృజనాత్మకత కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీ సలహాలు కానీ అన్నీ కూడా మీరు ఎలా అనుకున్నారో ఆ ప్రకారంగా ముందుకు జరగడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం బాగుండడం, అలాగే చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ నాయకత్వం అనేది బయటకు వస్తుంది. మీరు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అందరి మీద ఒక నాయకుల్లాగా మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా ఉంటాయి. మీ శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో రావడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో వృత్తిపరంగా మీకు అన్ని విధాల అభివృద్ధికరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. కొంత మానసికంగా ఆశించిన స్థాయిలో సంతృప్తి అనేది లేకపోవడం వల్ల కొంత అసంతృప్తితోనైనా సరే మొత్తానికి పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ మిశ్రమ ఫలితాలు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే తండ్రితోనూ సంతానంతోనూ అభిప్రాయ భేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అది చాలా అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. ఏదన్నా విషయంలో మీరు ఇబ్బంది పడుతూ ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు భయపడినట్టుగా కాకుండా చాలా సునాయాసంగా ఈ రోజున మీరు ముందుకు వెళ్ళిపోవడానికి, పనులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తలకి సంబంధించిన అనారోగ్యం మొదలైన వాటి విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు, అదేవిధంగా ఆకస్మికంగా ధన రాబడి రెండు ఒకే రకంగా ఉండడం వల్ల మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకోకుండా వచ్చే ధనాన్ని ఆకస్మికంగా అవుతున్న ఖర్చుల విషయంలో కరెక్ట్గా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు ఇబ్బందికరంగా ఉండదు. లేనట్లయితే ఎంత రాబడి వచ్చిందో అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులు ఎవరన్నా ఉన్నట్లయితే రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, మంచి మార్గదర్శకులైన గైడ్లు దొరకడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఇమీడియట్గా అయిపోకుండా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయంలో మీరు ఎక్కువ కంగారు పడక్కర్లేదు. అది తాత్కాలికమే, కొంత వాయిదా పడింది అనుకున్నా కూడా మొత్తానికి ఏది అయినా ముఖ్యమైన విషయాల్లో కానీ లేకపోతే ఇతరులకి మధ్యవర్తిత్వం వహించే విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎక్కడైనా సైన్ చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు మొదలైన వాటిల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వీరికి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకు పెడతారు. సంఘంలో మీకు గుర్తింపు అనేది, మీ శ్రమకి తగిన గౌరవం లభించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం. కళాకారులకి చాలా అనుకూలమైన సమయంగా మనం ఒకటి
భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ముందుకు వెడతాయి. అంటే కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల్లో వారు పెట్టుబడి పెట్టాలని మీరు భావించిన విషయాలు కానీ, దానికి సంబంధించిన కీలక చర్చలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే మంచి ప్రదేశాలు చూడడానికి మీరు భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా చక్కగా ఒక మంచి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడాను. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున శ్రమతో మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు. చాలా శ్రమ అధికంగా ఉన్నా ఇంతకాలం బట్టి మీరు శ్రమ పడుతూ వచ్చిన విషయాలలో తగిన విజయంతో పాటు శ్రమకి తగిన గుర్తింపు లభించడం, తగిన విధంగా వృత్తికి అవకాశాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు తగిన విధంగా ఆహ్వానాలు, అంటే ఏదైనా ఇంటర్వ్యూలకి అవకాశాలు లాంటివి లభించడం అనేది, తద్వారా మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందన్న విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు ఉండడం అనేది, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఇష్టపడిన ఫీల్డ్లోకి వెళ్ళడానికి చక్కగా మీరు కొన్ని ఆలోచనలు చేయడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సలహా సంప్రదింపులతో వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణంలో ఇష్టపడిన వ్యక్తులతో విందు వినోదాలతో గడపడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజున ఒకటి మనం అనుకోవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో కానీ, లేకపోతే విదేశాల్లో ఉండే మీరు ఇష్టపడిన వ్యక్తులతో కానీ ఈ రోజున చాలాసేపు మీరు మాట్లాడి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశుల వారు అవకాశం ఉన్నట్లయితే శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు, లేకపోతే శివుడికి సంబంధించిన మంత్రం ఏదైనా చేసుకున్నా, అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళడం అనేది కూడా చాలా చాలా మంచి ఫలితం. దానివల్ల ఆరోగ్య సంబంధంగా కూడా అనుకూలతలు, అన్ని విధాల విజయ అవకాశాలకి అవకాశంగా చెప్పచ్చు. అయితే మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా అందరికీ వర్తించేవి కనుక ప్రతి వ్యక్తి ఇవి చూసుకునేటప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలు కూడా చూసుకుంటూ ఇప్పుడు వీటిని కలిపి చూసుకుంటున్నప్పుడు దీని పరంగా ఎదురవుతున్న సమస్య ఏదైనా చిన్న చిన్నవి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాలు లాంటివి చేసుకుంటూ, అంటే మీరు చేసినా పర్వాలేదు, లేకపోతే విన్నా పర్వాలేదు, లేకపోతే శివాలయ సందర్శన ఇది కూడా అనుకూలత అనేది లేనట్లయితే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా కూడా చాలా మంచిది. ఏదైనప్పటికీ ఒక ఆధ్యాత్మిక భావన వల్ల, ఒక భగవంతుడి యొక్క దాన్ని చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని, ఆ చిన్న చిన్న అవరోధాలని మీరు ఇలాంటివి చేసుకోవడం వల్ల అధిగమించడానికి ఆస్కారం ఉందని మనం భావించాలి. నేటి విశిష్టత. నేటి వైశేషంలో భాగంగా ఈ రోజున మనకి ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి, దీన్ని మనం అమలకి ఏకాదశి అని అంటాం. అమలకి ఏకాదశి మనకి చూసినట్లయితే సంవత్సరంలో 24 మామూలుగా, అంటే ప్రతి నెల 2 ఏకాదశులు, కొన్ని సందర్భాల్లో ఒకవేళ కనుక అధిక మాసాలు వచ్చినప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా, అలాగా ఓవరాల్గా మనకి ప్రతి నెలలోనూ వచ్చే ఏకాదశులు కలుపుకుంటే సంవత్సరంలో దాదాపుగా 24 ఏకాదశులు అనేవి మనకు వస్తాయి సామాన్యంగా. అయితే మనకిప్పుడు నడుస్తున్న ఈ ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. ఆ అమలకి ఏకాదశి అన్న మాటకి మనం చూస్తే అది దీనికి సంబంధించి ఉసిరిక చెట్టుని పూజ చేస్తారు ఈ రోజున. అంటే అసలు ఈ అమలకి ఏకాదశి అంటే ఏంటి, ఈ రోజున చేసే పూజా విధానం ఏంటి, అలాగే దీనికి సంబంధించిన వ్రత కథ ఎలా ఉంటుంది, వ్రత విధానం వేరు, వ్రత కథ వేరు. వ్రత విధానం అంటే వ్రతం చేసేవాళ్ళు ఆ వ్రత విధానంలో పెడతారు. మనం ఇక్కడ ఉన్న సమయం బట్టి ఓన్లీ వ్రత కథని ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మామూలుగా ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా 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 ప్రియమైన తిథి, మనకు తెలిసిందే. అసలు ఏకాదశి అనే పేరుతోనే ఒక స్త్రీ రూపం, ఆమెకి ఆయన ఇచ్చిన వరం. దాంట్లో భాగంగానే ఏకాదశి నాడు ఎవరైనా ఉపవాసాదులు చేయడం బట్టి, అలాగే తిథుల్లో ఏకాదశికి ప్రాముఖ్యతనిచ్చి, అలాగే ఏకాదశి నాడు చేసే ఏ కార్యక్రమం అయినా ఆయనకి ప్రియమైనదిగా ఉంటుందని,
ఇలా రకరకాలుగా ఏకాదశి విషయంలో ఆయనకి చాలా ఎక్కువ ఇష్టం ఉంది అని మనం చాలా పాత వాట్లలో కూడా చెప్పుకున్నాం. అయితే ఏకాదశి అనే దాంట్లో కూడా ప్రముఖంగా ఫాల్గుణ మాసం కూడా విష్ణుమూర్తికి చాలా ప్రియమైన మాసంగా మనం ఉన్నది అనుకున్నాం. కాబట్టి అంత విశిష్టమైన ఈ ఫాల్గుణ మాసంలో ఈ వచ్చిన ఏకాదశిని మనం అమలకి ఏకాదశి అనే పేరుతో వ్యవహరిస్తారు. అయితే అమలకి ఏకాదశి నాడు చేయవలసిన కార్యక్రమాలు మామూలుగా ఎలాగంటే మామూలు రెగ్యులర్గా ఆ రోజున పూజా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు పొద్దున ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన పూజా విధానాలు చేసుకుంటూ దాంతోపాటు విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు వినడాలు చేసుకోవడాలు లాంటివి చేయడం, విష్ణుమూర్తి పూజా విధానాలు చేయడం, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క దీన్ని కూడా పూజ చేస్తారు ఈ రోజున, ఇది ఉసిరికాయని లాంటి దాన్ని పూజ చేయడం, ఇవన్నీ అందులో భాగాలుగా మనం చెప్తాం అన్నమాట. ఇవన్నీ చేయడం, అలాగే ఆ వ్రత కథని చేసుకోవడం, కొందరు దానికి సంబంధించి ఉపవాసాది కార్యక్రమాలు చేయడం, ఉపవాస సమయంలో అలానే పూర్తి ఉపవాసం కాకుండా దానికి ఉపవాసాదులు చేసేవారు తగిన విధంగా తీసుకునే ఆహార నియమాల ప్రకారం ఆ విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళడం, ఇవన్నీ చేసి మర్నాడు ద్వాదశ పారణ, ఇవన్నీ అది ఇంకొక పద్ధతి. ఇక్కడ మామూలుగా కొంతవరకు చేసుకోగలిగిన వాళ్ళు అంటే పూజా విధానాల్లో ఏ రకంగా చేస్తారు అంటే ఆ రోజు దీపారాధన కార్యక్రమాలు, విష్ణుమూర్తి పూజ, విష్ణు దేవుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు వినడం లాంటివి చేసుకోవడం లాంటివి, ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే ఎక్కువ భాగం భగవంతుడి సాన్నిధ్యంలో గడుపుతూ చేయడం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం అనేది తమకి లభిస్తుందన్న ఉద్దేశంలో కొందరు అన్ని ఏకాదశులు చేసే ఉంటారు, కొందరు కొన్ని మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా విష్ణుమూర్తికి సంబంధించిన కారణాన ఏకాదశి అనేది చాలా ప్రియమైనది. వ్యక్తికి సర్వ పాపాలు, అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థికపరమైనవి కానీ అనారోగ్యపరమైనవి కానీ మొదలైనవన్నీ పోగొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది దానికి సంబంధించి ఏకాదశి ఉపవాసాలు లాంటివి పూజా విధానాలుగా చేస్తారు. అయితే ఇప్పుడు ఈ అమలకి ఏకాదశి యొక్క కథ ఏంటి అన్నది మాత్రం మనం ఇప్పుడు చూద్దాం. మిగిలిన వాటికన్నా కథ కూడా మనం వినడం అనేది చాలా మంచిది కనుక ఆ కథ గురించి అది ఎలా పెడుతుంది అంటే, ఒకానొక రాజ్యంలో ఒక మంచి మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ రాజ్యంలో ఎక్కడ ఎవరు కూడా పిసినారి వ్యక్తులు కానీ పూజాది కార్యక్రమాలు చెయ్యని వ్యక్తులు కానీ లేకుండా అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు. అందరూ చాలా మంచిగా భగవంతుడు భక్తి పూజ పిసినారితనం లేకుండా దాన ధర్మాల్లా చేస్తూ ఇలా అన్ని రకాల భావనలతో మంచిగా ఉండే వాళ్ళతో ఆ దేశం చాలా సుభిక్షంగా ఉంటూ ఆ దేశంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజున ఈ యొక్క ఏకాదశి రావడం వల్ల అందరూ కూడా ఆ రోజున ఉపవాసాది కార్యక్రమాలతో దేవుడి యొక్క జపంతో దేవుడి యొక్క విధానంలో వాళ్ళు ఉంటారు. అయితే అక్కడికి ఆ ప్రదేశానికి ఒక వేటగాడు లాంటి వ్యక్తి వచ్చి అక్కడ జరుగుతున్నదంతా కూడా అతను చూస్తాడు. అతను ఇవన్నీ చెయ్యడు, అతను వేరే ప్రదేశం నుంచి రావడం జరిగింది. అతను ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం చెప్తుంటే అతను కూడా అనుకోకుండా ఉపవాసం ఉండే పరిస్థితి వస్తుంది. అక్కడ అతను ఉపవాసం చేసి అక్కడ ఆ మహారాజ్ చేస్తున్న పూజా కార్యక్రమాలన్నీ చూస్తాడు. ఆయన విష్ణు పూజ, అలాగే దాంతోపాటుగా ఈ ఉసిరి పూజ చేయడం, అలాగే దానికి సంబంధించిన ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో ప్రతి చిన్న స్టెప్ గమనిస్తూ ఉంటాడనమాట అక్కడే ఉండి. అవన్నీ చూడడం, తర్వాత ఆ రాత్రి అంతా ఉపవాసాలు, తర్వాత జాగారం తెలియకుండానే చేయడం, ఇవన్నీ చేసి మర్నాడు తన ఇంటికి వెళ్ళి ఆహార స్వీకరణ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా చేస్తాడు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అతను మరణించడం అనేది ఆ యొక్క వేటగాడు. తర్వాత అతను ఇంకొక మంచి ప్రదేశంలో ఒక మహారాజుకి కొడుకులా అబ్బాయి జన్మిస్తాడు. మళ్ళీ ఇలాగా అన్ని రకాల శౌర్యం, పరాక్రమం, దాతృత్వం, అన్ని రకాల లక్షణాలతో సూర్యచంద్రుల్లాగా చాలా మంచి లక్షణాలతో అన్ని రకాలుగా చాలా మంచి జీవితంతో తను జన్మిస్తాడనమాట. జన్మించిన తర్వాత ఏంటంటే ఒకసారి అతను కూడా అలాగే తన ప్రధానంగా తను కూడా వేటకు వెళ్ళాలని చెప్పి మామూలుగా పెడతారు, మహారాజులు అంటే పెడతారు కదా. అలా పెడుతున్నప్పుడు ఒక చోట అలసిపోయి ఒక చెట్టు కింద తను ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కొంతమంది అక్కడ ఉండే వ్యక్తులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఇతని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే అతన్ని ఎలాగన్నా సంహరించడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ, ఇతను తెలియదు, నిద్రపోతూనే ఉంటాడు. అతని మీద అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటారన్నమాట, ఇతను మన కుటుంబాన్ని వాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టాడు, వీరిని హతమార్చాడు, నా తమ్ముడిని హతమార్చాడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, కాబట్టి ఇతను దొరికాడు కాబట్టి ఇతను మనం ఇలాగే చెయ్యాలి, ఇతన్ని ఉంచకూడదు అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ అతన్ని ఎలాగన్నా చెయ్యాలి, సంహరించాలని చేసే ప్రయత్నాల్లో అతనికి తెలియకుండా అతను నిద్రపోతున్న అతని శరీరంలోంచి ఒక దేవతా స్త్రీ లాంటి ఒక వ్యక్తి వచ్చి మొత్తానికి వీళ్ళతో అంటే వీళ్ళు ఎలాగైతే ఆయన మీద బాణాలు సంధిస్తున్నా కూడా
అవి అతనికి అంటకుండా కింద పడిపోతూ ఉంటాయి. ఆవిడొచ్చి వాళ్ళతో పోరాడినట్టు చేసి మొత్తానికి వాళ్ళందరినీ ఇది చేసేస్తుంది. తర్వాత తను మెలకువ చూసేప్పుడు తన చుట్టూ అందరూ పడిపోయినట్టుగా ఉంటారు. ఇదేంటి అందరిలాగా ఉన్నారు, ఇక్కడ ఏం జరిగిందని చెప్పి అతను అనుకుంటే అప్పుడు ఆ స్త్రీ అతనికి చెప్తుందనమాట, నాయన నువ్వు నిన్ను రక్షించడానికి భగవంతుడు వచ్చాడు, విష్ణువుకి పూజ ఇతను ఎందుకంటే ఈ జన్మలో విష్ణుమూర్తికి కూడా అపరిమితమైన భక్తుడు ఇతను. విష్ణువుని ఎప్పుడైతే నువ్వు పూజ చేసావో నీకు మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన నిన్ను ఈ రకంగా కాపాడడం జరిగింది అని చెప్పి అంతా కూడా ఆమె వివరించడం జరుగుతుందన్నమాట. అలాగా అనుకుని అతను వెళ్ళి మళ్ళీ యథాశక్తి తన పూజా కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టుకొని చేసుకొని చక్కగా రాజ్యాన్ని మంచిగా పరిపాలించి తర్వాత మళ్ళీ చక్కటి జన్మ అనేది అతనికి ఏర్పడడం, విష్ణులోకానికి వెళ్ళడం, ఇవన్నీ. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తామో భగవంతుడు కూడా తన కటాక్ష వీక్షణాలు అంటే తన యొక్క దృష్టి అనేది తన భక్తుడి మీద పెట్టడం జరుగుతుంది. అంటే ఆ చేసే కార్యక్రమంలో మనకి ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థించేటప్పుడు కానీ భగవంతుడిని ప్రేమించేటప్పుడు కానీ ఎక్కడ కూడా స్వార్థపూరితంగా అంటే దేవుడి గుడికి వెళ్ళంగా నువ్వు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగే విధానంలో కాకుండా మనసు పెట్టి నిష్కల్మషంగా పూజా కార్యక్రమాలు చేస్తే అన్ని విధాలా భగవంతుడి యొక్క మన్ననలు పొందడం అనేది సులభంగా ఉంటుంది. అందుకే భగవంతుడిని పూజ చేసేటప్పుడు 8 రకాల పుష్పాలతో పూజ చేయమని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో ఆ 8 రకాల పుష్పాలలో కూడా మనం ఏంటంటే అహింస, సత్యం, ధర్మం, క్షమ, ఇలా ఈ విధంగా ఇతరులకి ఉపకరించడం, ఈ మార్గాలన్నీ కూడా ఒక పుష్పంగా చెప్తారనమాట. అంటే ఇవన్నీ చేయడం బట్టి ఒక్కొక్క మంచి అలవాటు ఒక్కదాని ప్రకారం చేసినట్లయితే భగవంతుడి యొక్క కటాక్షం అనేది వ్యక్తి మీద తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఏదో రూపంలో దేవుడు ఆ వ్యక్తిని కాపాడడం అనేది జరుగుతుంది అన్నట్టుగా కూడా మనం ఇందులో తెలుసుకోవాల్సిన ఒకానొక పాయింట్. కాబట్టి ఇది అమలకి ఏకాదశి నాడు అందరూ కూడా ఈ కారణంతో విష్ణుమూర్తిని పూజించటం, ఆరోగ్యపరంగా అభివృద్ధికరంగా ఆలోచనలు అన్ని విధాలుగా కూడా వాళ్ళ ఆశించిన విషయాలలో విజయాలు లభిస్తూ ముందుకెళ్ళడానికి చేస్తారు. కనుక అవకాశం ఉంటే తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం, విష్ణువు యొక్క మాటలు కానీ లేకపోతే ఆయన సంబంధించిన స్తోత్రాలు లాంటివి వినడం, ఇవన్నీ చేయడం అవకాశం ఉన్నట్లయితే ఆయన సంబంధించిన దేవాలయ సందర్శన ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఇది మనం ఈరోజు తెలుసుకునే విషయం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.